Hi, my name is Dr. Y. Nagasudarshan Reddy, surgical oncologist in Udayananda Karkinos Cancer Center, Nandyal. ఇప్పుడు ఒక సర్జన్ ఆంకాలజీ సర్జరీలో లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలా, ఓపెన్ సర్జరీ చేయాలా, ఎలా చేయాలి అని డిసిషన్ ఎలా తీసుకుంటారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీని మనం డిసైడ్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అంటాం. అంటే క్యాన్సర్ గడ్డ అనేది చిన్నగా ఉందా, పెద్దగా ఉందా అని చూసుకుంటాం. కొన్ని చిన్న గడ్డలకి మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు. అలాగే కొంచెం సైజ్ పెద్దగా ఉన్న వాటికి మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చేయలేము. అలాగే పేషెంట్ కండిషన్ ని బట్టి, అలాగే పేషెంట్ ఏజ్ ఎక్కువ అంటే, పేషెంట్ వేరే ఏదైనా డిసీజెస్ ఉండి లైక్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి వాటి ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ సర్జరీ పోం. అలాగే పేషెంట్ ఒక ప్రీవియస్ సర్జరీస్ హిస్టరీ ఏమన్నా, అంటే ఇంతకు ముందు ఏమన్నా సర్జరీస్ జరిగి ఉంటే అవి మనకు కష్టం కలిగించవచ్చు. అలాంటప్పుడు మనము డైరెక్ట్ గా ఓపెన్ సర్జరీలోకి వెళ్తాం. అలాగే కాంప్లెక్సిటీ ఆఫ్ ది సర్జరీ అంటాం. అంటే ఒక క్యాన్సర్ గడ్డ అనేది చాలా పెద్దగా ఉండి చాలా చోట్ల ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనం ఎక్స్టెన్సివ్ డిసెక్షన్ అంటాం. అంటే చాలా ఏరియాస్ ని మనం తీయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం లాప్రోస్కోపీ సర్జరీ చేయము, ఓపెన్ సర్జరీకే వెళ్తాం. సర్జన్స్ ఎక్స్పర్టైజ్ అంటాం. అంటే ఒక సర్జన్ తను లాప్రోస్కోపీ చేయగలడా లేడా అని సర్జన్ కే తెలుస్తుంది. అలాంటప్పుడు ఒక కేస్ కాంప్లెక్సిటీ అవ్వచ్చు, కాంప్లికేషన్స్ అవ్వచ్చు అనుకున్నప్పుడు ఆ సర్జన్ వచ్చేసి డైరెక్ట్ గా ఓపెన్ సర్జరీకే వెళ్ళిపోతాడు. ఇంకొకటి పేషెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంచెం చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.